నేనైతే ఇవాళ కర్రీ చేయాలంటే ఇవన్నీ కావాలండి. ఓకేనా? వంకాయలు కాల్చుకోవాలండి. మిర్చి, ఆనియన్ ఇవి కట్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు చేయాలండి. ఇవి వడియాలండి. మినపొడియాలు. పిండి వడియాలు అంటారు కదా! మినపొడియాలు. ఓకే. ఇవి వేయించుకోవాలి ఆయిల్‌లో. ఓకే. ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ నేను మీకు చూపిస్తానండి. ఓకేనా? ముందుగా అయితే ఈ వంకాయలన్నీ కాల్చుకుందామండి. ఓకేనా? డైరెక్ట్ స్టవ్ మీద కూడా పెట్టేసి కాల్చొచ్చు. ఇవి ఇంకా బొగ్గుల పొయ్యి అంటారు కదా! ఆ నిప్పుల మీద కాల్స్తే చాలా బాగుంటాయండి. ఇప్పటి రోజుల్లో బొగ్గుల పొయ్యి దొరకడం అంటే కష్టం కదా! అందుకే ఇలా స్టవ్ మీదే కాల్స్తున్నాను. ఇది చక్కగా కాల్చుకోవాలండి. త్వరగానే మగ్గిపోతుందండి. ఓకేనా? ఇవి కాల్చుకొని తొక్క తీయాలి. ఓకే. వంకాయ అయితే కాలిపోయిందండి. ఓకేనా? బంద్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని పొట్టు తీయాలండి. వేడి మీద అంటే తీయలేం కదా, కొంచెం చల్లారినాక పొట్టు తీసుకుందాం. ఓకే. పోతే ఈ మిర్చిని ఆనియన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం. ఓకేనా అండి? నేను మళ్ళీ కట్ చేస్తూ చూపించిన కట్ చేసాక చూపిస్తానులేండి. ఓకే. ఇదిగోండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం. ఓకే. నేనైతే కట్ చేసి రెడీ చేసేసుకున్నానండి. ఈ చింతపండుని కూడా గుజ్జు చేయాలండి. ఇప్పుడు నేను కొంచెం వాటర్ పోసి దీన్ని గుజ్జుగా చేసుకుంటాను. ఓకే. చేసి చూపిస్తానులేండి. ఇదిగోండి. ఇలా మొత్తం గుజ్జు చేసేయాలండి. చింతపండులో వాటర్ పోసి ఇలా గుజ్జు చేసేసుకోవాలి. ఓకేనా అండి? ఇప్పుడైతే ఈ చింతపండు గుజ్జులోకి సాల్ట్ అండి. సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి. నేను ఎప్పుడూ అదే కదా చెప్తాను. ఓకే. ఇంకా దీనిలోకి మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, మిర్చి ముక్కలు, ఇవి కూడా వేసేసుకోవాలి. ఓకేనా? పచ్చిమిర్చి వేసానండి. ఉల్లిపాయ మాత్రం ఇలా ఒక్కసారి చితిమి వేసుకోండి. ఓకే. వేసేసానండి. దీనిలోకి కొంచెం బెల్లం అండి. మీ ఇష్టం. కొంతమంది బెల్లం తింటారు, కొంతమంది తినరు బెల్లం. నేనైతే కొంచెం బెల్లం పొడి వేస్తున్నానండి. ఓకేనా? ఇదిగోండి బెల్లం పొడి. ఓకే. బెల్లం పొడి కూడా వేసేసాను కదండి. మళ్ళీ ఇది కూడా ఒకసారి కలిపేసుకుందామండి. పోతే నెక్స్ట్ మనం ఇందాక వంకాయ ముక్కలు కాల్చుకున్నాం కదా, అవి తొక్కలు తీసుకోవాలి. ఓకేనా? ఈ వంకాయ అయితే కాల్చాం కదండి. ఇప్పుడు దీన్ని మొత్తం తొక్కంతా తీసేయాలండి. కాలింది కాబట్టి మొత్తం తొక్క వచ్చేస్తుంది. స్టార్టింగ్లో కొంచెం ఉండి అట్లా తీసేసేయండి, మొత్తం వచ్చేస్తుంది. ఇదంతా మొత్తం పొట్టు తీసేయాలండి. నేను తీసేసి చూపిస్తాను. ఓకే. ఇవ్వండి వంకాయ ముక్కలు గుజ్జుగా మొత్తం పెచ్చంతా తీసేసాం కదా, దీన్ని గుజ్జుగా స్మాష్ చేసుకోవాలండి. ఓకేనా? ఇది మొత్తం గుజ్జుగా స్మాష్ చేసుకొని దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చింతపండు రసంలోకి పోసేయాలి. ఓకేనా? వేసేయాలి. ఓకే. ఇది చక్కగా మగ్గిపోయి ఉంది కదండి. ఊరినే అలా అలా అంటే చాలు, స్మాష్ అయిపోతుంది, గుజ్జు గుజ్జుగా వచ్చేస్తుంది. ఓకేనా? ఈ గుజ్జుని మనం తయారు చేసుకున్న చింతపండు రసంలోకి వేసేయాలండి. ఓకేనా? ఈ గుజ్జు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా
మనం దీనిలోకి వేసేసుకుందాం. ఓకే, వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఓకే, ఇంకా ఏమి వేయాలి అనేది నేను మళ్ళీ చూపిస్తానండి. ఓకేనా. మనం చేసుకునే చింతపండు పులుసులోకి తాలింపు వేసుకోవాలండి. అందుకే కొంచెం పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకున్నాను. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుందామండి. ఓకే, పొయ్యి వెలిగించుకున్నాం కదా, ఈ బాండీలోకి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక తాలింపు వేసుకుందామండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. దీనిలో అయితే తాలింపు వేసేసుకుంటున్నాను. దీనిలో కాస్త ఎక్కువ జీలకర్ర ఆవాలు వేసుకుంటే బాగుంటుందండి. ఓకేనా. దీనిలోనే నేను కొంచెం పసుపు కూడా వేసేస్తానండి. ఓకే, కరివేపాకు. ఈ తాలింపులోకి టేస్ట్ కోసం కొంచెం ఇంగువ అండి. ఇంగువ మీ ఇష్టం అండి. కొంతమందికి ఇంగువ అంటే తినరు, అది మీ ఇష్టం. మీరు తింటారు అనుకుంటే కనుక ఇంగువ కూడా వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఓకేనా. మనం వేసుకున్న తాలింపుని కూడా దీనిలోకి వేసేసుకుందాం. ఓకే, ఓకేనా అండి. తాలింపు కూడా వేసేసుకున్నాం. ఇకపోతే మనకి మిగిలిందల్లా వడియాలు ఒకటండి. ఈ వడియాలు కూడా వేయించేసుకుందామండి. వేయించుకుంటే ఇంకా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. పోతే ఇంకా వడియాలు కూడా వేయించేసుకుందాం. ఓకేనా. ఇది కొంచెం కలర్ మారితే చాలు కదండి. ఇంకా అండి, వడియాలు కూడా ఎగిపోయినాయి. ఇది తీసేసుకుందామండి. ఓకే, ఇగోండి వడియాలు ఏం చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మనం ఇందాక చేసుకున్న చింతపండు రసంలోకి వేసేయాలి. వేడి మీద వేస్తే అవి చక్కగా పులుపుని, ఉప్పుని, కారాన్ని అన్నిటినీ అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఓకేనా. ఫైనల్లీ రెడీ అయిపోయినట్టే కదా. ఓకే, చూసారా ఇలా ఉందో. తింటే సూపర్ అండి. పచ్చి పులుసు అంటే మరి అందరికీ ఇష్టమో లేదో నాకైతే తెలీదు, బట్ పచ్చి పులుసు చాలా బాగుంటుంది. ఓకేనా. దీనిలోకి కొంచెం కొత్తిమీర అండి. అంతే అండి, కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. ఫైనల్లీ లుక్ అయితే ఇదిగో ఇది. ఓకే, నిజంగా అండి పచ్చి పులుసు చాలా బాగుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. తిని ఎలా ఉందో మీరే కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి.